వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక వారాంతం ట్రేడింగ్ లో తీవ్ర ఊగిసలాటలకు లోనైన ప్రామాణిక ఈక్విటీ సూచీలు చివరికి అతి స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. సెన్సెక్స్ 33.02 పాయింట్ల వృద్ధితో 81,086.21 వద్ద స్థిరపడగా ఇటు నిఫ్టీ 11.65 పాయింట్ల పెరగడంతో 24,823.15 వద్ద క్లోజ్ అయింది. ఇక జాక్సన్ హోల్ సింపోజియంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ప్రసంగం నేపథ్యంలో అంతర్జాతీయంగా ఈక్విటీ ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణిని కనబరిచారని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. ఇక సెన్సెక్స్ లోని 30 నమోదిత కంపెనీల్లో సగమే లాభపడ్డాయి. అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం బ్లాక్ స్టోన్ పెట్టుబడులు కలిగిన ఇంటర్నేషనల్ జిమాలజికల్ ఇన్స్టిట్యూట్ లిమిటెడ్ తొలి పబ్లిక్ ఆఫరింగ్ కు సిద్ధమైంది. ఐపీఓ ద్వారా 4,000 కోట్ల సమీకరణకు అనుమతి కోరుతూ సెబీకి ప్రాథమిక ముసాయిదా పత్రాలు సమర్పించింది. ఓవరాల్ గా ఈ వారం మార్కెట్స్ కు సంబంధించి మరింత సమాచారాన్ని మా బిజినెస్ అనలిస్ట్ రమణారావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, ఓవరాల్ గా మనం ఈ వారం మార్కెట్స్ చూస్తే అంత ఆశాజనకంగా అంటే భారీ లాభాలు అయితే చూడలేదు, మనం నార్మల్ గానే మనం చూస్తున్నాము. సో ఓవరాల్ గా ఈ వారం మార్కెట్స్ కి సంబంధించి మీ విశ్లేషణ ఏంటి సార్? అంటే ఇండెక్సెస్ పరంగా పెద్దగా మూవ్మెంట్ లేనప్పటికీ కూడా ఇండివిజువల్ స్టాక్స్ అనేది చాలా బాగా పెర్ఫార్మ్ చేసినాయండి ఈ వారము. నిఫ్టీ రేంజ్ అనేది ఒక 24,600 నుంచి 24,850, జస్ట్ 250 పాయింట్స్ బ్యాండ్ లోనే మూవ్ అయింది. కానీ బట్ సెలెక్టెడ్ స్టాక్స్ మాత్రం బాగా మూవ్మెంట్ ఇచ్చినాయి, మంచి అప్వర్డ్ మూవ్మెంట్ ఇచ్చినాయి. అయితే సెకండ్ వీక్ కూడా మార్కెట్ కంటిన్యూగా రైజ్ అయింది. అంటే గ్లోబల్ మార్కెట్స్ కూడా మనకి బాగానే సపోర్ట్ చేసినాయి ఈ వారం. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా 1,000 పాయింట్స్ బ్యాండ్ లోనే మూవ్ అయింది. 50,500 నుంచి 51,400 లెవెల్స్ వరకు అక్కడ మూవ్ అయింది. కానీ బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ పెద్దగా ఏమి పార్టిసిపేట్ చేయలేదు. ఇండివిజువల్ స్టాక్స్ మాత్రం బాగా పార్టిసిపేట్ చేసినాయి. ఇప్పుడు ఏంటంటే గ్లోబల్ గా పిక్చర్ అనేది ఏం పెద్ద చేంజ్ కాలేదు. బట్ ఏంటంటే ఈ రైజ్ కి ఒక సెంటిమెంట్ ప్లస్ ఏంటంటే లిక్విడిటీ అనేది బాగా ఇంప్రూవ్ అవడం తోటి మార్కెట్స్ బాగా పెర్ఫార్మ్ చేసినాయి. ముందే చెప్పినట్టుగా ఇండెక్సెస్ లో పెద్దగా మార్పు లేదు. కానీ మీరు ఏ స్టాక్ చూసుకున్నప్పటికీ కూడా ఇండివిజువల్ స్టాక్స్ ఏదర్ నిఫ్టీ స్టాక్స్, కొన్ని నిఫ్టీ సెలెక్టెడ్ నిఫ్టీ స్టాక్స్ కానీ, మిడ్ క్యాప్ కానీ, స్మాల్ క్యాప్స్ కానీ స్టాక్స్ వైజ్ గా రిటర్న్స్ చాలా బాగా ఇచ్చినాయి ఈ వారం మాత్రం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఫెడ్ మీట్ కూడా రేట్ కట్ ఏమైనా ఉంటుందా అన్నట్టుగా ఉన్నారు వాళ్ళు. నెక్స్ట్ మంత్ 5 మంత్ అని చెప్తున్నారు. కానీ బట్ ఇస్ నాట్ దట్ ఈస్ ఇమ్మెటీరియల్ అనమాట రేట్ కట్ అనేది. ఇప్పుడు కూడా లిక్విడిటీ ఉంది, రేట్ కట్ లేనప్పుడు కూడా లిక్విడిటీ ఉంది. అంటే ఈ వారం ఎందుకంటే హై టర్న్ ఓవర్ అది కొద్దిగా బాగా జరిగింది. అప్రాక్సిమేట్లీ 20,000 crores బ్లాక్ డీల్స్ జరిగినాయి అనమాట. లైక్ మనకి అంబుజా అని, నైకా అని, తర్వాత జిఎంఆర్ అని, టాటా టెక్నాలజీస్, పిఎన్బి హౌసింగ్, ఇట్లాంటి ఏంటంటే ప్రమోటర్స్ కానీ పిఈ ఇన్వెస్టర్స్ కానీ వాళ్ళు బాగా సెల్ చేశారనమాట 20,000 crores బ్లాక్ డీల్స్. నెక్స్ట్ మనకి నిఫ్టీలో సన్ ఫార్మా, భారతీ ఎయిర్టెల్, అపోలో హాస్పిటల్స్, హిందుస్థాన్ యూనిలివర్, బజాజ్ ఆటో లాంటివి ఏంటంటే ఈ వారం 52 వీక్ ని హైని టచ్ చేసినాయి అనమాట. ఒక నైకా లిమిటెడ్ కంపెనీలోనే దాదాపు 4 crore షేర్స్ అనే బ్లాక్ డీల్స్ ద్వారా ట్రేడ్ అవ్వడం చూసాము. తర్వాత ఈ నైకా షేర్స్ అన్ని కూడా మేజర్ ఫేమస్ అన్ని మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్ కూడా బై చేసినాయి నైకా అనేది. తర్వాత జ్యువెలరీ స్టాక్స్ కూడా కళ్యాణ్ జ్యువెలర్స్ కానీ, టైటన్ కానీ, సెన్కో గోల్డ్ కానీ బాగా షైనింగ్ అయింది అనమాట. బట్ ఈ జ్యువెలరీ స్టాక్స్ లో మాత్రం బాగా పెరిగినందువలన ఇన్వెస్టర్స్ ఎవరు కూడా ఇమ్మీడియట్ అటాక్ చేయకుండా సో ఏదైనా కొద్ది కరెక్షన్స్ లోనే అయితే బాగుంటుందని. ఇంకోటి ఈ వారము F&O బ్యాన్ లిస్ట్ లాస్ట్ వీక్ 19 స్టాక్స్ అనేది ఆల్ టైమ్ హై క్రియేట్ చేసింది. అది నెమ్మదిగా తగ్గుతూ వస్తూ 13 స్టాక్స్ కి పరిమితమైంది. ఇంకోటి పుట్ కాల్ రేషియో కూడా కొద్దిగా ఆల్మోస్ట్ హైయెస్ట్ లోనే ఉంది, 1.40 వరకు ఉంది. బట్ డిస్పైట్ ఆఫ్ దట్ కొన్ని స్టాక్స్ మాత్రం బాగా పార్టిసిపేట్ చేసినాయి ఈ వారం. ఇంకోటి ఏంటంటే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్ స్టాక్స్ అనేది బాగా పెర్ఫార్మ్ చేసినాయి. మెటల్స్ కూడా బాగా రికవర్ అయింది. తర్వాత జొమాటో లాంటి స్టాక్ కూడా ఆల్మోస్ట్ పేటిఎం తోటి టైప్ అవడం వల్ల మీకు 265 రూపీస్ టచ్ అవడం మోర్ దాన్ డబుల్ అవుతుంది. సార్ రిజల్ట్స్ పరంగా చూస్తే సార్ రిజల్ట్స్ మాత్రం ఎండింగ్ అయితే వచ్చేసాయి, మొత్తం ఎండ్ అయిపోయాయి. సో ఇంకా ఏమన్నా మిగిలి ఉన్నాయా సార్ రిజల్ట్స్ పరంగా? అండ్ ఇప్పటి వరకు వచ్చిన ఓవరాల్ గా రిజల్ట్స్ చూస్తే ఎలాంటి ప్రభావం అయితే చూపించింది మార్కెట్ పైన? రిజల్ట్స్ మనకి ఏంటంటే మొత్తం అయిపోయినాయి, రిజల్ట్స్ ఏం లేవు, అన్ని కంపెనీస్ రిజల్ట్స్ అయిపోయినాయి. రిజల్ట్స్ కూడా ఈ ఫస్ట్ క్వార్టర్ ఇస్ కన్సర్న్ ఏంటంటే పెద్ద అంత ఆశాజనకంగా అయితే లేవు.
ఒక 50% కంపెనీస్ ఏమో వచ్చినాయి కానీ బట్ స్టాక్ ప్రైసెస్ కి పెరిగినంతగా మాత్రం రిజల్ట్స్ పెరగలేదు. ఒక 50% ఆఫ్ ది కంపెనీస్ మాత్రం నార్మల్ గా ఇచ్చినాయి. అంతకన్నా ఎక్కువ పెద్ద సర్ప్రైజ్ అయితే లేదు రిజల్ట్స్ లో. ఎక్సెప్ట్ వెరీ ఎక్సెప్షన్ ఈజ్ జస్ట్ 15 to 20% కంపెనీస్ తప్పిస్తే రిజల్ట్స్ అంత గొప్పగా ఏమి లేవు లాస్ట్ క్వార్టర్. ఓన్లీ లిక్విడిటీ అనేది, సెంటిమెంట్ అనేది మాత్రమే మార్కెట్ ని డ్రైవ్ చేస్తుంది. రిజల్ట్స్ బేస్ చేసుకుని అంత గొప్పగా ఉండి మాత్రం అయితే ఏం లేవు. అండ్ ఈ వారం ఐపీఎస్ అన్ని కూడా ఎలా ఉన్నాయి సార్? అంటే దీనిపైన ఎలాంటి ప్రభావం చూపించాయి? ఎలా వచ్చాయి? ఏమేమి కంపెనీస్ ఐపీఎస్ లోకి ఎంటర్ అయ్యాయి? ఐపీఓస్ యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ వీక్ మనం ఇది మన ఓలా ఎలక్ట్రికల్ ఒకటి ఉందంటే అది బాగా ఆల్మోస్ట్ మనం 150 వరకు 76 ఇష్యూ ప్రైస్ అయితే 150 డబల్ వరకు వెళ్ళిపోవడం చూసాము. ఎందుకంటే దానికి కారణం లాస్ట్ అనాలిసిస్ లో కూడా చెప్పుకున్నాం మనం. మ్యూచువల్ ఫండ్స్ అనేది 36 crores షేర్స్ అనేది మ్యూచువల్ ఫండ్స్ కాంట్రిబ్యూట్ చేసినాయి. డిస్పైట్ ఆఫ్ ది లాసెస్ ఉన్నా కూడా వన్ అండ్ ఓన్లీ టూ వీలర్ ఎలక్ట్రిక్ కంపెనీ అని ఇన్ ఫ్యూచర్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ దృష్టిలో పెట్టుకుని చాలా చక్కగా అది స్టాక్ పర్ఫార్మ్ చేసింది. ఏదైనా ఓలా ఎలక్ట్రికల్ మాత్రం మంచి కరెక్షన్ వస్తే మాత్రం ఐ రికమెండ్ టు బై ఓలా ఎలక్ట్రికల్ అనమాట. ఇంకా ఈ వారం చూస్తే కనుక మనకి 2 ఐపీఓస్ ఉన్నాయి. అవేంటంటే రిసోర్స్ ఆటోమొబైల్ లిమిటెడ్ అని, ర్యాపిడ్ మల్టీ మోడల్ లాజిస్టిక్స్ అని 2 ఐపీఓస్ ఉన్నాయి ఈ వారం. సార్ ఈ వారం మరి అంత ఆశించిన విధంగా అయితే మార్కెట్స్ లేరు. మరి నెక్స్ట్ వీక్ ఎలా ఉండొచ్చు సార్? ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు అంటారా? నెక్స్ట్ వీక్ ఆటోమేటిక్ గా ఎందుకంటే ఆల్ టైమ్ హై 25,200 నిఫ్టీ దగ్గర హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్స్ విచ్ ఇస్ ద రెసిస్టెన్స్ అనమాట. అది ఓపెన్ ఇంట్రెస్ట్ హై బాగా బిల్డప్ అయింది. అలాగే పుట్స్ అనేది బాగా 57 lakhs షేర్స్ వరకు ఓపెన్ ఇంట్రెస్ట్ 24,800 దగ్గర ఉంది. కాబట్టి బ్యాండ్ అనేది ఇంకా తర్వాత నెక్స్ట్ లెవెల్ చూస్తే 24,600 లెవెల్స్ లో ఉన్నాయి. కాబట్టి బ్యాండ్ అనేది చూస్తే 400 to 500 పాయింట్స్ వరకే ఉంది. ఎక్స్పైరీ కూడా 3-4 days ఉండటం వల్ల పెద్దగా జర్క్స్ అంటే ఉండకపోవచ్చు, నీ జర్క్స్ అంటే ఏమి ఉండకపోవచ్చు. ఒక బ్యాండ్ లోనే ఈ ఆప్షన్స్ ఎక్కువ నిఫ్టీ F&O ఆప్షన్స్ దాన్ని బట్టే మూవ్ అవుతుంది. అన్లెస్ ఇఫ్ దెర్ ఇస్ నో సర్ప్రైజ్ ఫ్రమ్ ది గ్లోబల్ మార్కెట్స్ కానీ ఏమైనా ఈవెంట్స్ కానీ లేకపోతే అంతకన్నా పెద్ద మీకు సర్ప్రైజ్ అనేమి ఉండదు. ఇంకోటి ఏంటంటే ఎఫ్ఐఎస్ ఆటోమేటిక్ గా 1,600 కోట్లే సెల్ చేశారు. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రం 13,000 కోట్ల వరకు బై చేశారు. సెంటిమెంట్, లిక్విడిటీ అనేది చాలా పాజిటివ్ గా ఉంది. వాలటిలిటీ ఇండెక్స్ అనేది కూడా బాగా తగ్గింది మీకు బిట్వీన్ 1450 to 1350, ఓన్లీ 13.50, ఓన్లీ ఒక పాయింట్ రేంజ్ లోనే నడుస్తూ ఉంది. ఇంకోటి సెంటిమెంట్ పాజిటివ్ గా ఉందని ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ ద బ్రోడర్ మార్కెట్ అనేది పార్టిసిపేట్ చేసింది మీకు మార్కెట్ లో, ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ సెక్టర్స్ కూడా పార్టిసిపేట్ చేసినాయి. ఎక్సెప్ట్ రియాలిటీ అండ్ బ్యాంకింగ్ తప్పిస్తే ఆల్మోస్ట్ ఆల్ సెక్టర్స్ కూడా మార్కెట్ లో పెర్ఫార్మ్ చేసినాయి. కాబట్టి స్టాక్ స్పెసిఫిక్ మూవ్మెంట్ ఉంటుంది నెక్స్ట్ వీక్. స్టాక్ స్పెసిఫిక్ మూవ్మెంట్ లో కూడా మనం సెలెక్టెడ్ స్టాక్స్ చూసుకుని వెళ్తే మాత్రం ఇంకా మనం గతం 1 or 2 months నుంచి మనం చెప్తానే ఉన్నాం. ఓన్లీ స్టాక్ స్పెసిఫిక్ చూసుకోండి, ఓన్లీ స్టాక్ స్పెసిఫిక్ చూసుకోండి. ఏవైతే పార్టిసిపేట్ చేయలేదు మంచి స్టాక్స్ లైక్ మనం సింగర్ ఇండియా, డిఫరెంట్ కంపెనీస్ చాలా చూసాం మనం. అవన్నీ కూడా చాలా బాగా స్లగ్గిష్ గా ఉన్నాయి. నెలల తరబడి, వారాల తరబడి స్లగ్గిష్ గా ఉన్నాయి. వాటిలో వాల్యుయేషన్స్ ఉన్నాయి. ఉన్నా కూడా ఎవరు నెగ్లెక్ట్ చేసిన స్టాక్స్ అన్ని కూడా ఐడెంటిఫై చేసి కొత్త స్టాక్స్ అన్ని ఐడెంటిఫై చేసి అవన్నీ తెర మీదకి వస్తున్నాయి. అవన్నీ కూడా నాన్ పార్టిసిపేషన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. అలాంటి స్టాక్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇండైసెస్ లో పీక్ లెవెల్స్ అని ఇలా కాకుండా ఇండివిజువల్ సెలెక్టెడ్ స్టాక్స్ ని మనం చేసుకోవాలి. ఏమైనా మైక్రో రిలేటెడ్ న్యూసెస్ ఏమైనా అబ్జర్వ్ చేయాలి తప్పిస్తే అంతకు మించి మనం అబ్జర్వ్ చేయడానికి లేదు. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా బిలో 80 ఉన్నాయి కాబట్టి మనకి కొంతవరకు